నమస్తే. ప్రశాంతమైన నిద్ర కూడా ప్రాథమిక హక్కు అయినప్పుడు, మహిళల యొక్క బయలాజికల్ మ్యాండేట్ అయినటువంటి మెన్‌స్ట్రువల్ హైజీన్ అనేది ఎందుకు ప్రాథమిక హక్కు కాకూడదు? ఈ మాట చెప్తున్నది నేను కాదు. మన దేశ అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీం కోర్ట్. మారుతున్న కాలానికి అనుగుణంగా మన రాజ్యాంగాన్ని విశ్లేషిస్తూ రైట్ టు ఎడ్యుకేషన్, రైట్ టు ప్రైవసీ వంటి వాటిని ప్రాథమిక హక్కులుగా గుర్తించినటువంటి సుప్రీం కోర్ట్ రీసెంట్ గా డాక్టర్ జయ ఠాకూర్ గారు ఫైల్ చేసినటువంటి రిట్ పిటిషన్ విచారిస్తూ పాఠశాలల్లో మెన్‌స్ట్రువల్ హైజీన్ మెజర్స్ అనేవి దేశ పౌరుల యొక్క ప్రాథమిక హక్కు అయినటువంటి జీవించే హక్కులో భాగమని పేర్కొంది. ఈ విచారణలో భాగంగా పాఠశాలలో ప్రాపర్ మెన్‌స్ట్రువల్ హైజీన్ మెజర్స్ ఉన్నప్పుడు మాత్రమే విద్యా హక్కు చట్టానికి నిజమైన అర్థం వస్తుందని తెలిపింది. స్కూల్ కి వెళ్లే అడాలసెంట్ బాలికల యొక్క ఈ హక్కును ఫుల్ఫిల్ చేయడానికి దేశంలోని బోత్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ స్కూల్స్ అనేవి బాలబాలికలకు సెపరేట్ టాయిలెట్స్ ఏర్పాటు చేయడంతో పాటు ప్రాపర్ మెన్‌స్ట్రువల్ హైజీన్ మెజర్స్ మెయింటైన్ చేయాలని పేర్కొంది. అంతేకాకుండా స్కూల్స్ అన్ని బాలికలకు ఫ్రీగా శానిటరీ నాప్కిన్స్ ప్రొవైడ్ చేయాలని ఆదేశించింది. ఎడ్యుకేషన్ టెక్నాలజీ ఇంతగా డెవలప్ అయిన కాలంలో కూడా నెలసరి కారణంగా కొంతమంది బాలికలు స్కూల్ మిస్ అవుతున్నారనేది వాస్తవం. సుప్రీంకోర్టు ఈ తీర్పు బాలికలకు విద్య పరంగా మరిన్ని సమాన అవకాశాలు కలిగిస్తున్నాయనడంలో సందేహమే లేదు. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.